సార్ దేవిప్రసాద్ గారు ఖచ్చితంగా మనం ఈ డిస్కషన్ మొదలు పెట్టినప్పుడే అద్దంకి దయాకర్ గారు మాట అన్నారు, చాలా ప్రజాస్వామ్యయుతంగా చాలా అద్భుతంగా నడిచింది ఇవాళ అసెంబ్లీ, అందరికీ కూడా మాట్లాడే ఛాన్స్ వచ్చింది అని. ఇప్పుడు డెఫినెట్ గా అద్దంకి దయాకర్ గారన్నా మేమన్నా డెఫినెట్ గా శాసనసభ అనేటువంటిది ప్రజల పక్షం వహించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలి, ప్రభుత్వ సమస్యలను ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేటువంటి సమర్థవంతమైనటువంటి పాత్ర ప్రతిపక్షం పోషించాలి. అంటే ఒక ప్రజా గొంతుగా ప్రతిపక్షం నిలవాలి, ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రభుత్వం ఉండాలనేటువంటిది ఎవరైనా ప్రజాస్వామికం అందరం కూడా భావిస్తారు. కానీ జరుగుతున్నటువంటి చర్చా క్రమం చూస్తా ఉంటే ఇప్పుడు లెక్కలు అంతకుముందు ఐఏఎస్ అధికారులు ఇచ్చిన లెక్కలే మేము చదువుతాం, ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన లెక్కలే వీళ్ళు చదువుతారు, వాళ్ళు అదే చెప్తారు. వాటిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వ్యత్యాసం కనిపిస్తే ఎక్కడైనా థర్డ్ ఆరోపణలకే పనిచేస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రభుత్వం చెప్పే లెక్కలే కదా. మొన్నటి వరకు తమలసాయి కాకతీయ మిషన్ కావచ్చు, లేకుండా మిషన్ భగీరథ కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఈ రాష్ట్రంలో అద్భుతంగా. ఒక్కసారి దయాకర్ గారి నేను ఒకటే చెప్పండి సార్. డెఫినెట్ గా ఈ శాసనసభ అనేటువంటిది భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని డెఫినెట్ గా పరిపూర్తి చేసేటువంటి విధంగా పనిచేయాలని మేమందరం కూడా కోరుకుంటాం. దాంతో పాటు ప్రతిపక్షానికి గొంతు నొక్కకుండా ప్రతిపక్షానికి అవసరమైనటువంటి సమయం ఇచ్చి ప్రతిపక్ష సూచనలు ఇప్పుడు గవర్నర్ తీర్మానం మీద మాట్లాడేటువంటి సందర్భంలో గతంలో కూడా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. మా కేసీఆర్ చాలా మంది మాట్లాడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఇస్తలేరు, ఒక్కరే మాట్లాడాలంటే ఇబ్బంది అని హరీష్ రావు గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా సభలో జరిగేటువంటి విషయాలు డెఫినెట్ గా ఇవన్నీ ప్రజల కోసం కంక్లూడ్ చేస్తూ చెప్పండి. షూర్ సార్. ప్రసాద్ ప్రతిపక్షం అంటే కేటీఆర్ ఒక్కడే కాదు, అసలు ప్రతిపక్ష నాయకుడు ఆయన కానే కాదు. అయినా ప్రతిసారి లేచి ఆయనే మాట్లాడుతుంటే ఇంకా సభ్యులు లేరా? ఇటువైపు ఉన్నోళ్ళందరూ ఇటువైంది. అదే ప్రజాస్వామ్యమా? లేకపోతే అలా బావా? వీళ్ళిద్దరే ఉన్నారు ఇక దాంట్లో. ఇటువైపు ఎంతమంది మాట్లాడుతుండ్రు, ఏం మాట్లాడుతారు? ముఖ్యమంత్రి నేను ఏమంటున్నా అంటే మీకు ఉన్న టైం ను ఒక 5 ఈక్వల్ షేర్స్ గా చేసుకోండి. లేదు మేజర్ ఇప్పుడు రేపు కేసీఆర్ గారు వచ్చింది అనుకోండి, ఒక 1 అవర్ టైం ఉంది అనుకోండి, 1.5 అవర్ అడగండి. ఆయనకు 1 అవర్ ఇచ్చి 30 మినిట్స్ ఇంకో మీరు ముగ్గురు మాట్లాడండి. శ్రీహరి గారు సీనియర్ ఎమ్మెల్యే అండి, అత్యంత సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అత్యంత సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి స్పీకర్ గా పనిచేసినట్టు ప్రచారం షూర్ సార్. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.